పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న ద్వైపాక్షిక చర్యలపై పాక్ స్పందించింది. ఈ అంశంపై భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన ఆ దేశ అత్యున్నత కమిటీ సమావేశమైంది. పాక్ ప్రధాని షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే భారత్ పెట్టిన ఆంక్షలనే పాకిస్తాన్ కూడా కాపీ కొట్టినట్లే తెలుస్తుంది. సార్క్ వీసా మినహాయింపు ద్వారా తమ దేశంలో పర్యటిస్తున్న భారత జాతీయులకు అనుమతులతో పాటు ఇతర వీసాలను పాక్ రద్దు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అత్యున్నత సమావేశంలో భారత్ సైతం ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. పాక్లోని హై కమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 30కి కుదించింది. అంతకుముందు భారత్ కూడా ఇదే చర్యను ప్రకటించింది. అంతేకాదు పాకిస్తాన్ కూడా వాఘా బోర్డర్ను మూసేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పాక్ గగనతలంలోకి భారత్కు చెందిన విమానాలు కానీ, భారతీయ సంస్థలు నడుపుతున్న విమానాలు కానీ ప్రయాణించకుండా ఎయిర్ స్పేస్ ను మూసేసింది. భారత్తో వాణిజ్యాన్ని తెగింపులు చేసుకోవాలని పాక్ నిర్ణయం తీసుకుంది. అయితే సింధు జలాల ఒప్పందం అమలును భారత్ తక్షణమే నిలిపివేయడాన్ని పాక్ తీవ్రంగా ఖండించింది. అది 24 కోట్ల పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన అంశంగా పేర్కొంది. సింధు జల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు ఉద్దేశించిన నీటిని మళ్లించడానికి లేదా ఆపడానికి జరిగే ప్రయత్నాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ పేర్కొంది. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.